మీరు ఇంజినీరింగ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలో అనే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారా? సో, ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మనం టాప్ 5 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకుందాం. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దట్ మీకొక క్లారిటీ అనేది వస్తుంది. సో, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి తెలుసుకునే ముందు మనం సింపుల్‌గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే ఏంటిదో చూద్దాం. సో, మీరేదైనా ఇంజినీరింగ్ కాలేజ్‌లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఒక టైప్ ఆఫ్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. సో, దాన్నే సింపుల్‌గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అని అంటారు. సో, ఈ ఎగ్జామ్‌లో మీకు వచ్చిన ర్యాంక్ అండ్ మార్క్స్ బేస్‌గానే మీకు ఏ కాలేజ్‌లో సీట్ రావాలనేది డిసైడ్ అవుతుంది. సో, ఇప్పుడు టాప్ 5 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చూద్దాం. నెంబర్ 1 టీఎస్ ఎంసెట్ ఆల్సో నోన్ యాస్ ఎబ్సెట్. ఈ ఎగ్జామ్ అనేది జేఎన్‌టీయూ కండక్ట్ చేస్తుంది. సో, ఈ ఎగ్జామ్ స్టేట్ లెవెల్ ఎగ్జామ్ అంటే తెలంగాణ కాలేజెస్‌లో మాత్రమే సీట్ అనేది పొందొచ్చు. సో, ఈ ఎగ్జామ్‌లో మేజర్‌గా 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా మీరు టాప్ కాలేజెస్ లైక్ జేఎన్‌టీయూ, ఉస్మానియా, వీఎన్ఆర్, సీబీఐటీ అండ్ ఎక్సెట్రా టాప్ కాలేజెస్‌లలో సీట్ అనేది గెయిన్ అవ్వచ్చు. అండ్ ఈ ఎగ్జామ్ అనేది ఇయర్లీ వన్స్ మాత్రమే కండక్ట్ చేస్తారు. సో, ఈ ఎగ్జామ్‌ని అస్సలు మిస్ చేసుకోవద్దు. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఈస్ జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో, ఈ ఎగ్జామ్ 2 పార్ట్స్‌గా డివైడ్ అయింది. జేఈఈ మెయిన్స్ అండ్ జేఈఈ అడ్వాన్స్. ఫస్ట్‌లీ జేఈఈ మెయిన్స్. ఈ ఎగ్జామ్ అనేది ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో, ఈ ఎగ్జామ్‌లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ ఎ నేషనల్ లెవెల్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ద్వారా మీకు టాప్ ఎన్ఐటీస్, త్రిబుల్ ఐటీస్ అనే కాలేజెస్‌లలో మీరు ఇంజినీరింగ్ అనేది చేయవచ్చు. అండ్ సెకండ్ జేఈఈ అడ్వాన్స్. ఈ ఎగ్జామ్ రాయాలంటే మీరు ఫస్ట్‌గా జేఈఈ మెయిన్స్ అనేది క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. సో, ఈ ఎగ్జామ్‌లో కూడా మీకు సేమ్ సబ్జెక్ట్స్ యాస్ జేఈఈ మెయిన్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బట్ అడ్వాన్స్‌డ్ టాపిక్స్ అనేవి ఉంటాయి. సో, ఈ ఎగ్జామ్ ద్వారా మీరు టాప్ ఐఐటీస్‌లలో ఇంజినీరింగ్ అనేది చేయవచ్చు. సో, థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఈస్ బిట్సాట్. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ ఎగ్జామ్ అనేది బిట్స్ పిలాని వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో, ఈ ఎగ్జామ్‌లో మేజర్‌గా 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ లాజికల్ రీజనింగ్. సో, ఈ ఎగ్జామ్ అనేది ట్వైస్ ఎ ఇయర్ జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ ద్వారా మీరు బిట్స్ పిలాని, బిట్స్ గోవా, బిట్స్ హైదరాబాద్ అనే కాలేజెస్‌లలో ఇంజినీరింగ్ అనేది చేయవచ్చు. అండ్ టాప్ ఫోర్త్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఈస్ వీఐటీ త్రిబుల్ ఈ. సో, ఈ ఎగ్జామ్ అనేది వీఐటీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ ఈ ఎగ్జామ్‌లో సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ ఆప్టిట్యూడ్. సో, ఈ ఎగ్జామ్ అనేది ఇయర్లీ వన్స్ మాత్రమే జరుగుతుంది. సో, ఈ ఎగ్జామ్‌ని అస్సలు మిస్ చేసుకోకండి. అండ్ ఈ ఎగ్జామ్ ద్వారా మీరు వీఐటీ వెల్లూర్, వీఐటీ చెన్నై, వీఐటీ అమరావతి, వీఐటీ భోపాల్ అనే కాలేజెస్‌లలో ఇంజినీరింగ్ అనేది చేయవచ్చు. అండ్ ఫిఫ్త్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఈస్ ఎస్ఆర్ఎం జేఈఈ. సో, ఈ ఎగ్జామ్ అనేది ఎస్ఆర్ఎం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో, ఈ ఎగ్జామ్ ఇయర్లీ 2-3 టైమ్స్ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జామ్‌లో సబ్జెక్ట్స్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అండ్ ఆప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్స్ ఉంటాయి. అండ్ ఎస్ఆర్ఎం జేఈఈ ఎగ్జామ్ వల్ల మీరు ఎస్ఆర్ఎం అమరావతి, ఎస్ఆర్ఎం హర్యానా అనే కాలేజెస్‌లలో ఇంజినీరింగ్ అనేది చేయవచ్చు. సో, ఇవి టాప్ 5 ఇంటర్ స్టూడెంట్స్ రాయాల్సిన ఎగ్జామ్స్. అండ్ ఈ 5 ఎగ్జామ్స్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్. అంటే మీరు ఈ ఎగ్జామ్ కంప్యూటర్స్‌లో రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళే సెంటర్ అనేది అలాట్ చేస్తారు. మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలో అనేది. దట్స్ ఆల్ అబౌట్ అవర్ వీడియో గైస్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ మీ ఇంటర్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ.